మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. నాకు సార్ పిల్లలు పుట్టట్లేదు అంటే నేను ఆండ్రాలజీ కాబట్టి అబ్బాయిల గురించి అంటే ఈ క్రమంలో అమ్మాయికి ఏ ఇష్యూస్ లేవు అనుకుందాం. ఓకే డన్. ఇప్పుడు అబ్బాయిల దగ్గరికి వద్దాం. సార్ పిల్లలు పుట్టట్లేదు, నాకేమన్నా పుట్టేస్తారు కదా సార్, ఇబ్బంది ఏం లేదు కదా. మనం పెళ్ళైన తర్వాత ప్రతి ఒక్కరి మనం వస్తారు అదే కదండి. 1 year కాకుంటే 3 yearsకైనా మనము మన ఫాదర్హుడ్ని ఎంజాయ్ చేయాలిగా. ఆ సరదాలు ముచ్చట్లు అన్నీ మనకు ఉండాలి కదా పిల్లలతో. సో ఏం సార్ నాకైతే ఇన్ఫర్టిలిటీ ఇష్యూ అన్నారు, స్పర్మ్ కౌంట్ తక్కువ ఉందన్నారు, నాకు పిల్లలు పుడతారా? చాలా కామన్గా అందరూ అడిగే క్వశ్చన్ ఇది. నేనేమంటానంటే మీకు నిజంగా ఇన్ని సంవత్సరాలై పిల్లలు పుట్టకుంటే ఎందుకు పుట్టట్లేదు? నాకు అన్ని స్పర్మ్ కౌంట్ బాగుందని వస్తూ ఉంటారు, మరి ఎందుకు పుట్టండి పిల్లలు? కరెక్ట్గా టైంలో పాల్గొనట్లేదు. ఆవిడకి ఎగ్ రిలీజ్ అయ్యే టైంలో పాల్గొన్న మనోడు మిగతా టైంలో ఎందుకంటే ఆ రోజు ఆ బిజీ ఉంటుంది సార్, ఆ రోజు నాకు మూడు రాలేదు సార్, ఇట్లా మీరు కరెక్ట్గా ఫర్ ఎగ్జాంపుల్ 28 days సైకిల్ నెలసారు అనుకోండి, 11th day to 18th day నీకు ఫుల్ పవర్ ఉందా డైలీ? వద్దులే సార్ ఓవర్ యాక్షన్ ఎందుకు అనుకుంటే ఆల్టర్నేట్ డే 11th to 18th day ఆల్టర్నేట్ డే కలిసినా కూడా స్పర్మ్ బాగుంటే, సెక్షువల్ యాక్టివిటీ బాగుంటే న్యాచురల్ ప్రెగ్నెన్సీ వస్తుంది. సింపుల్. అంటే నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటి ఇక్కడ, నీ స్పర్మ్ కౌంట్ అన్నీ బాగున్నాయి, నీ ఎరెక్షన్ ఇష్యూస్, ఎజాక్యులేటరీ ఇష్యూస్ కనుక్కోగలగాలి, టైంకి పాల్గొనాలి. లేదు స్పర్మే తక్కువ ఉంది అనుకుందాం, ఏం చేస్తాం స్పర్మ్తో? సార్ కారణాలు ఏంటి? హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండొచ్చు, కరెక్ట్ చేసుకోగలిగిన మీ వ్యారికోసీల్ ఉండొచ్చు, సీమన్లో ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు. ఇలా రీజన్ తెలుసుకోగలిగాం అనుకోండి, ఇవన్నీ సింపుల్ రీజన్స్. ఇన్డెప్త్కి వెళ్తే కొంచెం ఒకటి లేదా అదనపు టెస్ట్లు ఉంటాయి, అవి మనం మళ్ళీ చూసుకుందాం. వీటిల్లో ఏదైనా విభేదాలు ఉంటే, తక్కువగా ఉంటే దాన్ని మనం కరెక్ట్ చేసుకోగలిగినాం అనుకోండి, ఎందుకు పుట్టండి పిల్లలు? జనరల్గా మనకు పిల్లలు 3 రకాలుగా పుడతారు. ఒకటి న్యాచురల్ విధానం, మనందరికీ దేవుని దయతో నా దగ్గరకు వచ్చే ప్రతి పేషెంట్కు ఉదయం ప్రేయర్ చేసేటప్పుడు మన దగ్గరకు వచ్చి అందరికీ పిల్లలు పుట్టాలని అనుకుంటాం, కానీ ఒక్కొక్కరికి ఒక్కో ప్రాబ్లం వల్ల పుట్టారు. దాన్ని కరెక్ట్ చేసుకోవాలి, దాన్ని న్యాచురల్గా ట్రై చేద్దాం. కుదరలేదు. రెండవది IUI విధానం, దానికి 10 millions కావాలి, తక్కువగా ఉన్న ఇంప్రూవ్ చేద్దాం. కాని పక్షంలో మీరు ఇందాక అడిగారుగా, ఎప్పుడు సార్ మేము IVF సెంటర్స్, రీప్రొడక్టివ్ విధానాలు ఇచ్చే సెంటర్స్కి వెళ్ళాలి, అది లాస్ట్ ఎఫర్ట్. మన అన్ని డోర్స్ క్లోజ్ అయ్యాయి, వెనక్కి వస్తే వీడెవడో చంపేస్తాడు, ముందుకు వెళ్ళాలి, కాళ్ళు ఎరిగినా పర్లే, గోడ దాటి ముందుకు వెళ్ళామనుకోండి, ముందు బ్రతికితే కాళ్ళు ఎరిగినా రిపేర్ చేయించుకోవచ్చు అనే పరిస్థితి ఉంటే అప్పుడు గోడ దాటేద్దాం, అప్పుడు IVFకి వెళ్దాం. అంతవరకు మీకు తక్కువ కాకుండా ఒక్కోసారి 0 స్పర్మ్ ఉండి బాధపడుతుంటారు, అజూస్పర్మియా. నీకు అసలు ఎందుకు వచ్చింది అజూస్పర్మియా, నీకు రీజన్ తెలుసా? నీ దగ్గరకు వస్తే పుట్టించేస్తారు అయితే అంటే కొందరు అడిగేది. పాపం వాళ్ళు నన్ను ఏదో అడగాలని కాదు, లోపల ఉన్న తపన అనుకుందాం అంతే. మన దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరికి పిల్లలు పుట్టిస్తారు, స్పర్మ్ కౌంట్ పెంచుతాను నేను ఎప్పుడూ చెప్పను. మనకు స్పర్మ్ ఎందుకు 0 ఉంది, ఎందుకు తక్కువైంది, కారణం తెలుసుకోగలిగితే ఖచ్చితంగా ఆ రూట్స్ నుంచి లోపల నుంచి తీయగలిగితే ఆ ప్రాబ్లమ్ని సొల్యూషన్ అనేది దొరుకుతుంది. అట్లీస్ట్ నీకు ఇప్పుడు కొందరు ఏమంటారు సార్ 1-2 ఉన్నాయి సార్, IVF కష్టం అంటున్నారు, 5-6 చేద్దాం, మంచి క్వాలిటీ ఉన్న స్పర్మ్ తయారు చేద్దాం, అప్పుడు మీరు IVFకి వెళ్ళాలి. లేదు మీకు అంత స్పర్మ్ బాగుంది, అన్నీ బాగున్నాయి, మీ మిస్సెస్కు ఏదో ట్యూబ్స్ బ్లాక్ అయినాయనో, లేదా ఎండోమెట్రియం సరిగా లేదనో, AMH తక్కువగా ఉందనో, ఇలా గైనకాలజిస్ట్ నాకంటే బాగా చెప్తారు. అటువంటి క్రమంలో ఈ రీప్రొడక్టివ్ విధానాలు IVFకి వెళ్ళండి తప్ప ఏదో సార్ 3 ఏళ్ళు అయింది కాలేదు, ఇప్పుడు ఓపికలు అయితే లేవు, మీరు చెప్పినట్టు అన్ని రోజులు సెక్స్ చేసి లేదా ఇంకా ఇవన్నీ చూసుకొని కావు సార్, డబ్బులు ఉన్నాయి నేను IVFకి వెళ్ళిపోతా. మీరు వెళ్తారు, మీదేముంది, ఖల్లాస్ మాస్టర్బేట్ చేస్తారు, ఇచ్చిపోతారు. పాపం ఆవిడ ఉందిగా, ఒక 10 రోజులు ఇంజెక్షన్స్, దాని బాధలు, స్కాన్స్ ఎన్నో ఉంటాయి అందులో. కాబట్టి అలా అనుకోకుండా ఈ IVF అనేది లాస్ట్ ఎఫర్ట్గా పెట్టుకొని అన్ని దారులు మూసుకుపోయిన సమయంలో మనకు పిల్లలు కావాలని ఆశ ఉంటుంది కాబట్టి అప్పుడు వెళ్దాం తప్ప మునపటిగా ఆలోచించి పాజిటివ్గా లైఫ్ స్టైల్ అంతా మార్చుకొని స్పర్మ్ కౌంట్ ఇంప్రూవ్ చేసుకొని న్యాచురల్ విధానం వచ్చే దాంట్లోనే ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ ముందుకెళ్తే మీరు అంతంత దూరం పోయి అంత ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం తగ్గుతుంది.